సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో క్రీడా సంబురాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జోమ్ సంస్థ సమర్పణలో జైన్ స్పోర్ట్స్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జైన్ స్పోర్ట్స్ లీగ్ 2.0 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో సాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులతో స్టేడియం సందడిగా మారింది. ఈ వేడుకలకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభ గల వారిని గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, తద్వారా శారీరక, మానసిక దృఢత్వం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. జైన్ స్పోర్ట్స్ లీగ్ లాంటి చక్కటి వేదికను ఏర్పాటు చేసిన నిర్వాహకులను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. గౌరవనీయ స్పోర్ట్స్ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ శివసేనారెడ్డి గారు కూడా ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. జైన్ సమాజ్ వాళ్ళు యువతని ఈ చెడు అలవాట్లకు అలవాటు కాకుండా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇది రెండోసారి నిర్వహిస్తూ ఉన్నారు. ఇంచుమించు 200 మంది యువ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వారికి జైన్ సమాజ్ వారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి ఇక్కడ సరూర్ స్టేడియానికి వచ్చిన మా ప్రియ సోదరుడు గౌరవ మంత్రివర్యులు అండ్ చైర్మన్ గారికి నా ప్రత్యేక ఆహ్వానం, ధన్యవాదాలు. గౌరవనీయ స్పోర్ట్స్ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ శివసేనారెడ్డి గారు కూడా ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. జైన్ సమాజ్ వాళ్ళు యువతని ఈ చెడు అలవాట్లకు అలవాటు కాకుండా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇది రెండోసారి నిర్వహిస్తూ ఉన్నారు. ఇంచుమించు 200 మంది యువ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వారికి జైన్ సమాజ్ వారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి ఇక్కడ సరూర్ స్టేడియానికి వచ్చిన మా ప్రియ సోదరుడు గౌరవ మంత్రివర్యులు అండ్ చైర్మన్ గారికి నా ప్రత్యేక ఆహ్వానం.